డియర్ పేరెంట్స్, నేను మీ డాక్టర్ గౌతమ్ రెడ్డి, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్, మాతృ పాలిక్లినిక్. ఈరోజు మనము నేను రాసిన బుక్ హలో మమ్మీ ఈ పుస్తకంలో అప్పుడే ఫస్ట్ టైం తల్లిదండ్రులైన పేరెంట్స్కి, ముఖ్యంగా తల్లులకు బేబీకి సంబంధించిన ముఖ్యంగా బేబీ కేర్ ఎలా తీసుకోవాలి, దాంతోపాటు పిల్లల విషయంలో నవజాత శిశువుల విషయంలో వచ్చే సందేహాలు మొత్తం ఇందులో తీర్చడం జరిగింది. ఈరోజు మనం అందులోంచి ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. మెటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ ద బేబీ. అంటే తల్లుల్లో గర్భిణీ ఉన్నప్పుడు ఉండే సమస్యలు, వాటి వల్ల బేబీస్లో మనం చూసే ఎఫెక్ట్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. మదర్స్ న్యూట్రిషన్ అంటే ఇప్పుడు తల్లులు సరిగ్గా ఆహారం తీసుకోకపోతే బేబీలో కూడా ఆటోమేటిక్గా సమస్యలు వస్తాయి. ఎందుకంటే తల్లులు సరిగ్గా ఆహారం తీసుకోకపోతే ఏమవుతుంది, బేబీ సరిగ్గా ఎదుగుదల సరిగ్గా ఉండదు. ముఖ్యంగా లో బర్త్ వెయిట్ బేబీస్ జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. సో తల్లులు ఆహారం మంచిగా తీసుకోవాలి. నెక్స్ట్, మదర్స్ విత్ డయాబెటీస్. ఇప్పుడు తల్లులో ఒకవేళ డయాబెటీస్ అనే సమస్య ఉంటే, తల్లు గర్భిణీ ఉన్నప్పుడు డయాబెటీస్ సమస్య ఉంటే బేబీస్లో హైపోగ్లైసిమియా అంటే బేబీ పుట్టిన తర్వాత షుగర్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. ప్లస్ బేబీస్ కొంచెం పెద్దగా బరువు ఎక్కువగా పుడతాయి. ఒకవేళ డయాబెటీస్ మదర్లో అసలుకే కంట్రోల్ చేసుకోకపోతే బేబీస్లో తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో తల్లులు ఎట్ ఎనీ కాస్ట్ గర్భిణీ ఉన్నప్పుడు డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మదర్స్ విత్ హై బ్లడ్ ప్రెషర్. ఒకవేళ తల్లుల్లో బీపీ గర్భిణీ ఉన్నప్పుడు బీపీ కంట్రోల్లో ఉంచుకోకపోతే బేబీస్ బరువు తక్కువ పుట్టే అవకాశం ఉంటుంది, ఎదుగుదల సరిగా ఉండదు. సో తల్లులు గర్భిణీ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్లో ఉంచుకోవాలి. మదర్స్ మెడికేషన్స్ అండ్ దర్ ఎఫెక్ట్స్ ఆన్ ద బేబీ. తల్లులు ఏమైనా మెడిసిన్స్ వాళ్ళ సమస్యల గురించి ఏమన్నా గర్భిణీ తల్లులు వాళ్ళకు ఉండే సమస్యల గురించి ఏమైనా మందులు తీసుకుంటుంటే అది డాక్టర్స్ చెప్పడం మంచిది. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ బేబీస్లో కూడా సమస్యలు కలిగించే అవకాశం ఉంటుంది. సో డాక్టర్స్ వాటికి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారు. ఇది రేర్ విషయం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఇది రేర్గా అరుదుగానే జరుగుతుంది. చాలామంది మన ఇండియన్ తల్లులు స్మోకింగ్ డ్రింకింగ్కి చాలా దూరంగానే ఉంటారు. సో ఇవి ఉంటే మాత్రం బేబీస్లో కొంచెం సమస్యలు వస్తాయి. ఓకే, మదర్స్ థైరాయిడ్ సమస్య. ఒకవేళ మదర్కి థైరాయిడ్ సమస్య ఉన్నట్టయితే బేబీలో కంజెనిటల్ హైపోథైరాయిడిజం అనే సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో మదర్ ఎట్టి పరిస్థితుల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడం, మదర్లో గర్భిణీ తల్లులో థైరాయిడ్ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మెటర్నల్ ఇన్ఫెక్షన్స్. తల్లి గర్భిణీ ఉన్నప్పుడు ఆఖరి 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోండి. పర్టికులర్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే బేబీస్లో, అంటే మూత్రాశయ ఇన్ఫెక్షన్ అది వస్తే బేబీకి కూడా డెలివరీ టైంలో ఆ ఇన్ఫెక్షన్ అంటుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఫస్ట్ 3 monthsలో కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోండి. ఫస్ట్ 3 monthsలో కూడా ఇన్ఫెక్షన్ అంటే పర్టికులర్గా టార్చ్ ఇన్ఫెక్షన్ అని ఉంటుంది. అది కానీ వస్తే బేబీస్లో సమస్యలు వచ్చే అంటే కంజెనిటల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫస్ట్ 3 months, లాస్ట్ 3 months చాలా ముఖ్యం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోండి. దీంతో ఈ టాపిక్ అయిపోయింది. దట్ ఈస్ మెటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ ద బేబీ. థ్యాంక్ యూ.